ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహస్వామియే నమః. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయము 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ ఈ సంవత్సరం వీరికి అద్భుతమైన ఫలితాలనేవి కనబడుతున్నాయి. సప్తమందు గురువు యొక్క సంచారం వల్ల వీరికి పరిపూర్ణమైన గురుబలం అనేది ఉన్నది. చక్కటి కుటుంబ వాతావరణం కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్యన సఖ్యత పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ప్రతి చోట కూడా పనిచేసే ప్రతి చోట కూడా అనుకూలమైన వాతావరణం అనేది కనబడుతుంది. కొత్తగా స్టార్ట్ చేసే ప్రతి పని కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక రాహు యొక్క బలం కూడా వీళ్ళకి చక్కగా ఉన్నది. దీనివల్ల ఆన్లైన్లో ఎవరైనా బిజినెస్ చేస్తూ ఉంటే వారికి కూడా అనుకూలంగా ఉన్నది. ఇక ఏ వ్యాపారమైనా కూడా అభివృద్ధి పదంలో నడుస్తూ కనబడుతూ ఉంటుంది. ఇక ఎంఎన్సీ కంపెనీలో పనిచేసే వారికి మరింత అనుకూలంగా ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ కోసం చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. గ్రూప్స్ రాస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక కేతు యొక్క బలం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం వల్ల దైవ చింతన అనేది పెరుగుతుంది. భక్తి భావాలు పెరుగుతాయి. ఇక అర్ధాష్టమ శని వల్ల కొంచెం మానసికమైన ఒత్తిడిని వీరు ఎదుర్కొంటూ ఉంటారు. దానివల్ల శనీశ్వరుడు యొక్క ఆరాధన, అదేవిధంగా ఈశ్వర ఆరాధన వీరికి అత్యంత అనుకూలమైన ఫలితాలను కలగజేస్తాయి. స్వస్తి చొప్పల్లి అంజనీ సౌజన్య, విశాఖపట్నం.